హాయ్ అండి, ఇదిగో ఇదే నా వెనకాల ఉన్నది, పైన ఉన్నది చూడండి. ఇదంతా మా ఊరు దగ్గరలో ఉన్నది. సో ఇక్కడ జరుగుతున్న ఈ క్వారీ అది మొదట్లో ఒక 30 ఏళ్ల క్రితం జరిగింది. తర్వాత దాన్ని దాదాపు ఒక 10-15 ఏళ్ళు ఆపేశారు మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ లైసెన్స్ తీసుకొని గవర్నమెంట్ నుంచి లీగల్గానే ఇక్కడంతా వర్క్ జరుగుతుంది లోపల. సో ఇదంతా అప్పట్లో ఉన్న వాళ్ళకి, ఎంతో కూలి పని చేసుకుని బ్రతికే వాళ్ళందరికీ చాలా ఉపాధి కలిగించింది. అక్కడ ఏదైతే ఉందో ఈ పని అంతా అందంగా నీట్గా ఉంది. చేసేవాళ్ళకి గాను కొంచెం శ్రమ కూడిన పని ఉన్నా కానీ మంచి జీతంలాగా కూలి ఇచ్చేవాళ్ళు బాగానే ఉండేది. అయితే ఊరికి దగ్గరలో ఉన్నప్పుడు అందరూ కూలి వాళ్ళు వచ్చి టయానికి వచ్చేసి పని చేసుకోవడం, పని దొరికేది అప్పట్లో. సో ఇప్పుడు అంతా ఖాళీగా అయిపోయింది, ఆపేసేసారు. కాబట్టి మళ్ళీ దాన్ని లీగల్గానే లైసెన్స్ తీసుకొని దాన్ని స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అయితే వర్క్ తక్కువ జరుగుతుంది, వర్కర్స్ ఇంకా రాలా, వస్తారంట. అది కొంచెం ప్రాసెస్లో ఉంది. అది అయిపోయిన తర్వాత ఇదంతా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పని అంతా సూపర్ బాగానే ఉంది. వీటి నుండి తీసే ఈ రాళ్ళని మన ఇళ్లలో వేసుకునే బండల్లాగా వాటిల్లోనూ వాడుకుంటారు. సో ఇదే మన ఊర్లో ఉన్న క్వారీ ఇన్ఫర్మేషన్. ఇది వర్తి అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వారీ యొక్క ఫుల్ వీడియో అంతా మన ఈ డిస్క్రిప్షన్లో కింద ఇవ్వబడింది. సో అదంతా క్లిక్ చేసుకొని చూడండి. అంతా బాగుంది, అంత నీట్గా చూపించాను. వర్క్ అయితే సూపర్గా ఉంది. లోపల ఉన్న అంతా వాటర్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఒక్కొక్క బండ వచ్చేసి కొండంతా ఒకటే బండతో ఉంది. దాన్ని స్టెప్ బై స్టెప్ కటింగ్ చేసుకుంటూ కావాల్సిన అవసరాన్ని తీసుకుంటున్నారు. ఎంతవరకు కావాలో అంతవరకు ఒక చిన్న పర్టికులర్ మెజర్మెంట్లోనే తీసేసుకుంటున్నారు. తర్వాత మిషన్స్ పెట్టి మంచిగా కట్ చేస్తారు. సో ఫుల్ వీడియో అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. బాయ్.